లభిస్తుంది, అన్ని ఆకుకూరల్లో లభిస్తుంది, మరి పాలలో లభిస్తుంది. ఆకుకూరల్లో అధిక మొత్తంలో వృక్ష సంబంధ ఆహార పదార్థాల నుంచి కెరోటినాయిడ్ల రూపంలో లభిస్తుంది. విటమిన్ ఏ పరోక్షంగా కెరోటినాయిడ్ల రూపంలో లభిస్తుంది. పరోక్షంగా కెరోటినాయిడ్ల రూపంలో విటమిన్ ఏ లభిస్తుంది. కెరోటినాయిడ్ల రూపంలో లభించినటువంటి విటమిన్ ఏ, కెరోటినాయిడ్ల రూపంలో లభించిన విటమిన్ ఏ మానవ శరీరంలో, కెరోటినాయిడ్ల రూపంలో ప్రవేశించిన విటమిన్ ఏ మానవ శరీరంలోకి ప్రవేశించి రెటినాల్గా రూపాంతరం చెందుతుంది. అంటే పరోక్షంగా విటమిన్ ఏను వృక్ష సంబంధ ఆహార పదార్థాల నుండి, ప్రత్యక్షంగా జంతు సంబంధ ఆహార పదార్థాల నుంచి పొందవచ్చు. మరి ప్రత్యక్షంగా జంతు సంబంధ ఆహార పదార్థాల నుండి విటమిన్ ఏను ఏ భాగం నుంచి పొందవచ్చు? కాలేయం నుండి పొందవచ్చు. అందువల్లనే చేప యొక్క కాలేయంలో అధికంగా లభించే విటమిన్ ఏ. ఫిష్ లివర్ ఆయిల్, కాడ్ లివర్ ఆయిల్. లివర్కు సంబంధించి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏ భాగం, ఏ విటమిన్ ఈ క్రింది విధులను నిర్వర్తిస్తుంది, లేదా ఏ భాగం నుండి మనం విటమిన్ ఏని పొందవచ్చు అంటే తప్పనిసరిగా కాలేయం నుండి మనం విటమిన్ ఏని పొందవచ్చు. విటమిన్ ఏ లేదా రెటినాల్ పరోక్షంగా, వెరీ వెరీ ఇంపార్టెంట్, పరోక్షంగా వృక్ష సంబంధ ఆహార పదార్థాలను కెరోటినాయిడ్ల రూపంలోను, జంతు సంబంధ ఆహార పదార్థాలను నుండి రెటినాల్ రూపంలో స్వీకరిస్తుంది. ఇలా మానవ శరీరంలోకి ప్రవేశించినటువంటి విటమిన్ ఏ భాగంలో జీర్ణం చేయబడుతుంది, ఏ భాగంలో నిల్వ చేయబడుతుంది? ఇది క్రొవ్వులలో కరిగే విటమిన్ కనుక క్రొవ్వులను జీర్ణం చేసే అవయవం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవ శరీరంలో క్రొవ్వులను జీర్ణం చేసే అవయవం, ఆల్రెడీ చెప్పుకున్నాం. రక్త ప్రసరణ వ్యవస్థలో ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. రక్త ప్రసరణ వ్యవస్థలో ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తి 3 భాగాల నుంచి ఉత్పత్తి అవుతుందని చెప్పుకున్నాం. ఎముక మజ్జ, కాలేయం మరియు సొనసంచి. 120 రోజుల తర్వాత ఈ 3 భాగాల్లో ఉత్పత్తి అయినటువంటి ఎర్ర రక్త కణాలు ప్లీహంలో విచ్ఛిన్నం చెందుతాయి. ప్లీహంలో విచ్ఛిన్నం చెందినటువంటి ఎర్ర రక్త కణాలు నిదానంగా ప్రయాణించి కాలేయం, హీమోగ్లోబిన్ కాలేయమునకు చేరి బైలురూబిన్ మరియు బైలువిరిడిన్ అనే వర్ణకాలుగా ఏర్పడుతుంది. ఈ వర్ణకాలు క్రొవ్వులను చిలకరించడానికి దోహదం చేస్తాయి. అంటే క్రొవ్వులను జీర్ణం చేయటానికి దోహదం చేసే అవయవం కాలేయం. కనుక క్రొవ్వులను జీర్ణం చేసి క్రొవ్వులలో కరిగే విటమిన్ ఏ ఎక్కడ ఉంటుంది? కాలేయంలో ఉంటుంది. ఆ లింక్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఎటువంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలరు. మీరు గుర్తుపెట్టుకోండి. రెండింటికి క్రొవ్వులను జీర్ణం చేయటానికి దోహదం చేసే బైలురూబిన్ మరియు బైలువిరిడిన్ అనే వర్ణకాలను విడుదల చేసే అవయవం కాలేయం. కనుక కాలేయం క్రొవ్వులను చిలకరించే అవయవం కనుక కాలేయం క్రొవ్వులను జీర్ణం చేయటానికి దోహదం చేసే విటమిన్ ఏని తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. అంతే కదమ్మా. ఎక్కడ కరుగుతాయి? క్రొవ్వుల్లో కరుగుతాయి. క్రొవ్వులు ఎక్కడ చిలకరించబడతాయి? కాలేయంలో. అందువలన మరి సాధారణంగా విటమిన్ ఏను అధికంగా స్వీకరించడం ద్వారా, లేదా విటమిన్ ఏను అధికంగా భుజించడం ద్వారా, విటమిన్ ఏను అధికంగా భుజించడం ద్వారా కాలేయంనకు సిర్రోసిస్ అనే వ్యాధి, ఫ్యాటీ లివర్ అనే లక్షణం సంభవించవచ్చు. ఫ్యాటీ లివర్ లేదా సిర్రోసిస్. 3 సందర్భాల్లో ఫ్యాటీ లివర్ లేదా సిర్రోసిస్ అధికంగా మద్యపానం చేసిన వ్యక్తులలో, లేదా హెపటైటిస్ సోకినటువంటి వ్యాధిగ్రస్తులలో, మరియు విటమిన్ ఏను అధికంగా భుజించడం ద్వారా. విటమిన్ ఏను అధికంగా భుజించడం ద్వారా ఏమవుతుంది? ఒక వ్యక్తిలో 10 గ్రాముల క్రొవ్వులను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిలో కాలేయం 10 గ్రాములను మాత్రమే ప్రతిరోజు విడుదల చేస్తుంది అనుకున్నాం. అయితే ఒక వ్యక్తి ఎక్కువ మొత్తంలో, రోజుకి 10 నుంచి 15 టాబ్లెట్లు ఎక్కువ మొత్తంలో క్రొవ్వులలో కరిగే విటమిన్ అయినటువంటి విటమిన్ ఏను భుజించడం ద్వారా అతని యొక్క కాలేయంలో, ఈ కాలేయాన్ని ఆవరించి అధిక మొత్తంలో క్రొవ్వులలో కరిగే విటమిన్లు ఆ ప్రాంతంలో పేరుకుపోవడం ద్వారా సిర్రోసిస్ లేదా ఫ్యాటీ లివర్ అనే లక్షణం సంభవిస్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యాటీ లివర్ లేదా సిర్రోసిస్ అనే లక్షణం ఒక వ్యక్తి అధికంగా క్రొవ్వులను భుజించడం, క్రొవ్వులలో కరిగే విటమిన్లను తినడం ద్వారా వస్తుంది. అంటే కాలేయం ఏమో, అంటే అందువల్లనే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యుని యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి విటమిన్లు క్రొవ్వులలో కరిగే విటమిన్లు.
మరి మానవుని యొక్క ఇవాళ మనం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం విటమిన్ ఏ టాబ్లెట్లను సరఫరా చేస్తే మరి ఆ విటమిన్ ఏ క్రొవ్వులలో కరిగే విటమిన్లు ఒక వ్యక్తి చిన్నపిల్లవాడు తిన్నాడు, అతని యొక్క చర్మం కింద అది ఏ మాత్రమో అతని చర్మం కింద క్రొవ్వులు లేవనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్గా కొంతకాలం నిల్వ చేయబడుతూ ఉంటుంది. అధిక కాలం క్రొవ్వుల్లో కరిగే విటమిన్ అయినటువంటి విటమిన్ ఏ కాలేయం మీద నిల్వ చేయబడటం ద్వారా అతని యొక్క శరీరం నుంచి అతని యొక్క కాలేయం మీద ఒత్తిడికి గురవటం ద్వారా కాలేయం పనిచేయటం నిలిచిపోవచ్చు. తద్వారా ఏమవుతుంది? విటమిన్ ఏ మానవ శరీరంలో 9 నెలల కాలం పాటు నిల్వ ఉంటుంది. ఆ 9 నెలల పాటు క్రొవ్వులిస్తే ఆ కాలేయం నిలబడుతుంది. ఒకవేళ 9 నెలలు దాటిన తర్వాత క్రొవ్వులు ఇచ్చావు, ఈలోపు విటమిన్ ఏ నిర్వీర్యం అవుతుంది. కనుక యూనిసెఫ్ మరియు ఎన్ఐఎన్ జాతీయ పోషకాహార సంస్థ అయినటువంటి ఎన్ఐఎన్ మరియు అంతర్జాతీయ చిన్నపిల్లల సంరక్షణ సంస్థ అయినటువంటి యూనిసెఫ్ల యూనిసెఫ్ మరియు ఎన్ఐఎన్లు సంయుక్తంగా విటమిన్ ఏ యొక్క జీవిత కాలాన్ని పెంచడానికి అనేక రకాలైనటువంటి పరిశోధనలు జరుపుతున్నారు. యూనిసెఫ్ మరియు ఎన్ఐఎన్లు విటమిన్ ఏ యొక్క ఆయుర్దాయాన్ని పెంచడానికి పరిశోధనలు జరపడం జరుగుతుంది. మరి విటమిన్ ఏ అధికంగా ఎక్కడెక్కడ లభిస్తుంది? అధికంగా విటమిన్ ఏ లభించే ఫలాలు, విటమిన్ ఏ అధికంగా లభించే ఫలాలు అన్నప్పుడు బొప్పాయి లేదా పపాయ, వేరు సంబంధ ఆహార పదార్థాలు అన్నప్పుడు క్యారెట్, ఆకుకూర అన్నప్పుడు స్పినాచ్ లేదా పాలకూర. విటమిన్ ఏ అధికంగా లభించే ఫలాలు బొప్పాయి, వేరు దుంపకూర అన్నప్పుడు క్యారెట్, ఆకుకూర అన్నప్పుడు స్పినాచ్ లేదా పాలకూరల్లో విటమిన్ ఏ అధికంగా లభిస్తుంది. పాలల్లో విటమిన్ ఏ లభిస్తుంది, కానీ వాస్తవానికి ఎక్కువ మొత్తంలో కెరోటినాయిడ్ల రూపంలో ఎక్కువగా ఈ ఆహార పదార్థాల నుండి విటమిన్ ఏ లభిస్తుంది. నెక్స్ట్ విటమిన్ డి, రెండవ క్రొవ్వులలో కరిగే విటమిన్ అయినటువంటి విటమిన్ డి రసాయన నామం క్యాల్సిఫెరాల్. రసాయన నామంతో మీకు చాలా వరకు సమాచారం అంది ఉంటుంది. అంటే శరీరంలోని కాల్షియం యొక్క స్థాయిని నియంత్రించే విటమిన్, కాల్షియం యొక్క స్థాయిని నియంత్రించే విటమిన్. శరీరంలో కాల్షియం యొక్క స్థాయిని నియంత్రించే అతి ముఖ్యమైన విటమిన్ డి. పేరులోనే ఉంది చూడండి, అందుకే చెప్పాను మీకు 2 కారకాలను మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. విటమిన్ ఏ రెటినాల్, సాధారణ నామం యాంటీ జిరాఫ్థాల్మిక్ కారకం మరియు యాంటీ నిక్టలోపియా కారకం. విటమిన్ డి కాల్సిఫెరాల్, సాధారణ నామాలు సన్షైన్ విటమిన్, లేదా అతి చవకైన విటమిన్. సాధారణంగా ఎక్కువ కాలం ఒక వ్యక్తి ఎయిర్ కండిషన్ రూమ్లో తిరగటం ద్వారా అతనిలో ఏ కారకం లోపిస్తుంది? సూర్యరశ్మి లోపిస్తుంది. సూర్యరశ్మి లోపించడం ద్వారా అతనిలో ఏ వ్యాధి రావడానికి అవకాశం ఉంది? ఏ విటమిన్ యొక్క లోపం రావడానికి అవకాశం ఉంది? విటమిన్ డి చాలా చాలా ముఖ్యమైనటువంటి విటమిన్. ఎలా అవుతుందంటే చూడండి, శరీరంలో ఉన్నటువంటి కొలెస్టరాల్ కాల్షియం మరియు సూర్యరశ్మిని ఉపయోగించుకొని విటమిన్ డి లేదా 7-డిహైడ్రాక్సీ కొలెస్ట్రాల్గా మారుతుంది. చూడండి, అందుకే మీరు గమనించి చూస్తే వెస్టర్న్ పీపుల్, పాశ్చాత్య దేశాల ప్రజలు 6 నెలలు శీతాకాలం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి సూర్యరశ్మి లభించదు. వారు సూర్యరశ్మిని పొందాలనుకున్నప్పుడు ఎప్పుడైతే సూర్యరశ్మి వస్తుందో అందరూ సన్ బాత్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే వారి యొక్క శరీరాన్ని సూర్యరశ్మికి సోకేలాగా ఉంచుతారు. అంటే వారి యొక్క చర్మం కింద దళసరిగా పేరుకున్నటువంటి క్రొవ్వులు సూర్యరశ్మి సోకడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి కాల్షియంను ఉపయోగించుకొని విటమిన్ డి తయారు చేయబడుతుంది.
తయారు చేయబడుతుంది. ఈ విటమిన్ డి అంటే మీరు ఈ విటమిన్ డి ఎవరి యొక్క నియంత్రణను దోహదం చేస్తుంది? కాల్షియం. కనుక ఏమవుతుంది? మూడిటికి ఒకటే ఆన్సర్. కాల్షియం లోపం వలన వచ్చే వ్యాధులన్నా, విటమిన్ డి లోపం వలన కనిపించే వ్యాధులన్నా, లేకపోతే కాల్సిటోనిన్ అనే హార్మోన్ లోపం వలన, కాల్సిటోనిన్ అనే హార్మోన్ లోపం వలన కనిపించే ప్రముఖమైన లక్షణం ఎముకలు ఏర్పడటం తగ్గిపోతుంది. ద అప్లికేటివ్ ఏరియా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విటమిన్ డి కాల్షియం సమక్షంలో ఏర్పడుతుంది. అంటే కాల్షియం లేకపోతే విటమిన్ డి ఏర్పడదు కదా. అంటే కాల్షియం లోపం వలన వచ్చే వ్యాధులు. విటమిన్ డి లోపం వలన అంటే ఆటోమేటిక్గా కాల్షియం లోపిస్తుంది కాబట్టి విటమిన్ డి లోపిస్తుంది ఆటోమేటిక్గా కాల్షియం లోపం. కాల్సిటోనిన్ అనే హార్మోన్ లోపం వల్ల కలిగే వ్యాధుల గురించి తర్వాత అధ్యాయంలో చెప్తాం. ప్రధానంగా ఈ విటమిన్ డి బోన్ ఆసిఫికేషన్ ఆఫ్ ద బోన్స్ అంటే ఆసిఫికేషన్, OSSIFICATION ఆసిఫికేషన్, ఎముకలు ఏర్పడే విధానం, ఎముకలు ఏర్పడటాన్ని, ఎముకలు ఏర్పడే విధానాన్ని ఆసిఫికేషన్ ఆఫ్ బోన్స్ అంటారు. ఈ ఎముకలు ఏర్పడే విధానంలో ఎముకలు ఏర్పడాలి కాబట్టి ఎముకలు ఏర్పడే విధానానికి దోహదం చేస్తుంది కాబట్టి ఇది లోపించడం వలన చిన్నపిల్లలలో రికెట్స్ లేదా బెంట్ బోన్స్, చిన్నపిల్లలు రికెట్స్ లేదా పీజియన్ చెస్ట్ అంటారు, రికెట్స్లో దొడ్డి కాళ్ళు వంటి లక్షణాలు విటమిన్ డి లోపం వలన, మరియు పెద్దవారిలో ఆస్టియోమలేషియా విటమిన్ డి లోపం వలన చిన్నపిల్లల్లో రికెట్స్, పెద్దవారిలో ఆస్టియోమలేషియా అనే వ్యాధులు సంభవిస్తాయి. మరి చిన్నపిల్లల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్, అప్పుడే పుట్టినటువంటి చిన్నపిల్లలకు తప్పనిసరిగా డాక్టర్లు విటమిన్ D3 డ్రాప్స్ ఇవ్వటం గమనించవచ్చు. చిన్నపిల్లలకి ఇంతకుముందు మనం చర్చించినప్పుడు అప్పుడే పుట్టినటువంటి శిశువు బ్రౌన్ కలర్లో ఉంటాడు. ఎందువలన? అతని యొక్క చర్మం క్రింద అధిక మొత్తంలో దళసరిగా క్రొవ్వులు కలిగి ఉంటాయి కనుక. ఎందువలన క్రొవ్వులను కలిగి ఉంటాడు? అతను సూర్యరశ్మిని సోకటం ద్వారా సూర్యకాంతిని, అతని చర్మం క్రింద ఉన్నటువంటి క్రొవ్వులను మరియు సూర్యకాంతి, శరీరంలో ఉన్నటువంటి కాల్షియం రెండు వినియోగించుకొని విటమిన్ డి తయారవుతుంది. సాధారణంగా ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత చిన్నపిల్లలకు ఆరు బయట స్నానం చేయటం ఆగిపోయిన తర్వాత వారి యొక్క చర్మం సూర్యరశ్మికి సోకకపోవటం వలన సాధారణంగా చిన్న పిల్లలలో విటమిన్ డి లోపం వలన కానీ, గర్భిణీ స్త్రీలలో విటమిన్ డి లోపం వలన కానీ, సాధారణంగా ప్రెగ్నెన్సీ రాగానే అతి ప్రేమ వలన వారిని కొద్ది మొత్తంలో సూర్యరశ్మి కూడా సోకకపోవడం వలన తల్లికి, గర్భిణీ స్త్రీకి విటమిన్ డి లోపించడం వలన మానసిక సంబంధ వ్యాధి అయినటువంటి ఆటిజం అనే వ్యాధి సంభవిస్తుంది. ఆటిజం అనగా సోషల్లీ ఎక్స్క్లూడెడ్ చిల్డ్రన్, సమాజంతో కలవటానికి ఇష్టపడనటువంటి పిల్లలు. మానసిక సంబంధం చిన్న కారకం చూడండి, సూర్యరశ్మికి సోకకపోవటం వలన వారి చిన్నపిల్లలకి కనిపించే అతి ప్రమాదకరమైన జీవితాంతం వారి యొక్క మానసిక వైకల్యంతో ప్రపంచ ఆటిజం అవేర్నెస్ దినోత్సవాన్ని ఏప్రిల్ 2వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. వరల్డ్స్ ఆటిజం అవేర్నెస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ఏప్రిల్ 2. ఇది విటమిన్ డికి సంబంధించినటువంటి సమాచారం. మూడవ విటమిన్ ఇ. రసాయన నామం టోకోఫెరాల్, సాధారణ నామం యాంటీ స్టెరిలిటీ కారకం. విటమిన్ ఇ, అందుకే చెప్పాను చూడండి, కారకం సాధారణ నామం తెలిస్తే దాదాపుగా తెలుస్తుంది. విటమిన్ ఏ